హలో అండి. ఆహ్, ఈరోజు సినారియో సంబంధించిన టాస్క్ ఏమైనా ఉందా అనేది ఒకసారి చూద్దాం. సపోర్ట్‌లో క్యూస్, వ్యూ ఆల్ క్యూస్, ఆల్ ఓపెన్. సో, ఇక్కడైతే నాకొక టికెట్ అయితే కనిపిస్తుంది. సో, లెట్ మీ అసైన్ ఫస్ట్. So, limit custom field context to specific projects. A field customer region is used by only FSDD project but appears on the screen serve DevOps project. So, which confuses other teams. How do you restrict the field visibility? యాక్చువల్గా ఈ సినారియోలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రాబ్లమ్ని మనమే సృష్టిస్తాం, అట్లాగే సొల్యూషన్ని మనమే రాబడతాం. సో ఈ కస్టమర్ రీజియన్ అనే ఫీల్డ్ ఎఫ్ఎస్డిడి ప్రాజెక్ట్కి మాత్రమే ఉండాలి, కానీ డెవాప్స్ ప్రాజెక్ట్లో కూడా కనిపిస్తుందట. చూద్దాం అసలు కస్టమర్ రీజియన్ ఫీల్డ్ అనేది ఉందా లేదా. యాక్చువల్గా మన ఇన్స్టెన్స్లో అయితే లేదు. సో నేనైతే ఇప్పుడు ప్రాబ్లమ్ని సృష్టించబోతున్నా. లెట్స్ సీ. ఫస్ట్ నేనైతే ఫీల్డ్ని క్రియేట్ చేస్తా. ఆల్రెడీ చెక్ చేద్దాం ఫీల్డ్ ఉందా లేదా. ఫీల్డ్ అయితే లేదు. క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్. ఫీల్డ్ టైప్ వచ్చేసి నేనైతే సింగిల్ సెలెక్ట్, సింగిల్ చాయిస్. సో నేనైతే ఆప్షన్స్ ఉండాలి కానీ ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి అనే టైప్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా కస్టమర్ రీజియన్. సో ఆప్షన్ వచ్చేసరికి నేనైతే సపోజ్ యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 2, ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్ ఈస్ట్ 2. సో ఏదో ఇట్లా ర్యాండమ్గా ఇచ్చాను. ఏడబ్ల్యూఎస్ సంబంధించిన రీజియన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఉదాహరణగా తీసుకోవడానికి అయితే ట్రై చేశాను. సో ఇదైతే నేను ఒక ఫీల్డ్ని అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఫీల్డ్ని అయితే క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది ఏమంటున్నారు, ఎఫ్ఎస్డిడిలోనూ ఉంది అట్లాగే డెవాప్స్ ప్రాజెక్ట్లో కూడా ఉంది అంటున్నారు. సో ఒకసారి అయితే నేను ఎఫ్ఎస్డిడి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నా. స్పేస్ సెట్టింగ్స్, వర్క్ ఐటమ్స్లో స్క్రీన్స్కి అయితే వెళ్తున్నా. ఈ స్క్రీన్స్లో స్క్రమ్ డిఫాల్ట్ ఇష్యూ స్క్రీన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నేను కస్టమర్ రీజియన్ ఫీల్డ్ని అయితే ఇస్తున్నా. ఓకే. సో మళ్ళీ ఫస్ట్ కాంచి రావాలి. లెట్స్ డూ ఇట్ అగైన్. స్పేస్ సెట్టింగ్స్, ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. వర్క్ ఐటమ్స్, స్క్రీన్స్. ఓకే, ఆల్రెడీ దీనికి యాడ్ చేశాను కదా, బగ్ కూడా యాడ్ చేస్తాను. సో బగ్కి సంబంధించిన యాక్చువల్లీ మీరు చూస్తే కనుక అన్ని ఆపరేషన్స్కి కూడా సేమ్ స్క్రీన్ వాడుతున్నాను నేను. లెటస్ కస్టమర్ రీజియన్ సెలెక్ట్ చేశా. ఇప్పుడు ఎఫ్ఎస్డిడి ప్రాజెక్ట్లో అయితే అన్ని ఇష్యూ టైప్స్కి, వర్క్ టైప్స్కి సంబంధించిన స్క్రీన్స్లో కస్టమర్ రీజియన్ అనేది ఉంది. ఓకేనా. సో ఇప్పుడైతే మరి మనము డెవాప్స్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్దాం. సో డెవాప్స్ అంటే ఇదేనండి, డెవాప్స్ డెవ్ వర్క్ అని ఉంది కదా. సో దీనికి సంబంధించిన స్పేస్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నా. యాక్చువల్గా నేనైతే ఇప్పుడు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నా, డెవాప్స్. సో దీనికి సంబంధించిన స్క్రమ్ డిఫాల్ట్ స్క్రీన్ ఉంది కదా. సో దీంట్లో అయితే నేను కస్టమర్ రీజియన్ని ఇంటెన్షనల్గా యాడ్ చేసి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నా. let us close this. నెక్స్ట్ బగ్కి యాడ్ చేస్తున్నా. బగ్ కూడా నేను కస్టమర్ రీజియన్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో రైట్, నేనైతే ఇప్పుడు ప్రాబ్లమ్ని క్రియేట్ చేశాను. సో ఎట్లా క్రియేట్ చేశాను ప్రాబ్లమ్ని అంటే, మీరు కనుక క్రియేట్ బటన్ నేను క్లిక్ చేస్తే కనుక సో డెవాప్స్ ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, టాస్క్ ఇష్యూ టైప్. సో దీంట్లో చూస్తే కనుక కస్టమర్ రీజియన్ అనే ఫీల్డ్ అయితే అవైలబుల్గా ఉంది. సో యాక్చువల్గా మనకు వచ్చిన టికెట్ ప్రకారం ఏంటంటే అవైలబుల్గా ఉండకూడదు. మన టికెట్ని ఒకసారి ఓపెన్ చేద్దాం.
సో మన టికెట్ ప్రకారం కస్టమర్ రీజియన్ అనే ఫీల్డ్ ఎఫ్ఎస్డిడి ప్రాజెక్ట్లో మాత్రమే కనిపించాలి, దానికి సంబంధించిన స్క్రీన్స్లోనే కనిపించాలి, అంతేగాని డెవాప్స్ ప్రాజెక్ట్లో కనిపించకూడదు. సో మనమైతే ఆ ఫీల్డ్ విజిబిలిటీని అయితే రిస్ట్రిక్ట్ చేయాలి అని అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, మనం కనుక ఇష్యూ సపోజ్ ఎఫ్ఎస్డిడిని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎఫ్ఎస్డిడి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ రీజియన్ కనిపించవచ్చు, ప్రాబ్లం లేదు. డెవాప్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ కస్టమర్ రీజియన్ అనే ఫీల్డ్ అనేది కనిపించకూడదు అనమాట. సో దీన్ని మీరు ఆ ఫీల్డ్ విజిబిలిటీని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు అంటే సింపుల్గా మీరు ఎలా అయితే యాడ్ చేశారో అక్కడ రిమూవ్ చేస్తే సరిపోతుంది ఆ స్క్రీన్ దగ్గర. ఒకసారి అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఫీల్డ్స్లో ఒకసారి మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి వెళ్దాం. సో మీరు కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్క్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఫీల్డ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో కస్టమర్ రీజియన్ అని ఉంది కదా. సో ఈ కస్టమర్ రీజియను మీరు ఇక్కడ ఈ 3 యాక్షన్స్లో క్లిక్ చేస్తే కనుక కాంటెక్స్ట్ అండ్ డిఫాల్ట్ వాల్యూస్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక ఇది మన కాన్ఫిగరేషన్ అనమాట, ఈ ఫీల్డ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్. ప్రస్తుతం అయితే కనుక వర్క్ టైప్స్ గ్లోబల్ అనమాట, అన్ని వర్క్ టైప్స్కి ఇది మ్యాప్ అయింది. సో ఏ వర్క్ టైప్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఇవి. సో ఇట్లా ఉంది కదా, ఈ కాంటెక్స్ట్ అనేది ఇది గ్లోబల్ కాంటెక్స్ట్ అయితే ఉంది. దీన్ని ఇక్కడ మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. చూద్దామా, ఎడిట్ కాంటెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ వచ్చేసరికి ప్రాజెక్ట్ సెలెక్షన్లో మీరు ఫుల్ స్టాక్ మాత్రమే ఉండాలి అంటున్నారు కాబట్టి సో ఫుల్ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాగే ఫుల్ స్టాక్లో కేవలం బగ్కు మాత్రమే ఉండాలా, టాస్క్ మాత్రమే ఉండాలా అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇష్యూ టైప్స్లో. నేనైతే ప్రస్తుతానికి ఎనీ ఇష్యూ టైప్ ఇచ్చేస్తున్నా. ఏ ఇష్యూ టైప్కైనా పనిచేయాలి, కానీ ఎఫ్ఎస్డిడి ప్రాజెక్ట్లో మాత్రమే అని దీని అర్థం అనమాట. ఓకేనా. సో అలా ఇచ్చేసి నేను మాడిఫై చేశాను అనుకోండి, మాడిఫై చేశాను. సో ఇప్పుడు చూడండి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది. ఈ కస్టమ్ ఫీల్డ్కి ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో మాత్రమే పనిచేయాలి, అట్లాగే అన్ని ఇష్యూ టైప్స్కి పనిచేయచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఉన్న అన్ని ఇష్యూ టైప్స్కి పనిచేయచ్చు, కానీ ఫుల్ స్టాక్కి మాత్రమే పనిచేయాలి అనేది దీని అర్థం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు కనుక ఒకసారి క్రియేట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఎఫ్ఎస్డిడి మీద చూద్దాం. ఎఫ్ఎస్డిడిలో చూస్తే కనుక సో కస్టమర్ రీజియన్ అనేది కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళలేదు, కనిపిస్తుంది. అలాగే సో డెవాప్స్ డెవ్ వర్క్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు చూడండి, సో కస్టమర్ రీజియన్ అనేది కనిపించట్లేదు. సో మనమైతే ఫీల్డ్ విజిబిలిటీని మనం రిస్ట్రిక్ట్ చేసాం. ఓకేనా. సో కాంటెక్స్ట్ని యూజ్ చేసి కూడా ఫీల్డ్ విజిబిలిటీని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఇందాక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడానికి మీరు ఏం చేశారు, స్పేస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్క్ ఐటమ్స్లోకి వెళ్ళి స్క్రీన్స్లోకి వెళ్ళి ఇష్యూ టైప్కి సంబంధించిన స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అక్కడ యాడ్ చేశారు కదా. సో అక్కడికే వెళ్ళి మీరు రిమూవ్ చేయొచ్చు, ఇది ఒక పద్ధతి. కాంటెక్స్ట్లో కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఇది ఒక పద్ధతి. ఓకేనా. సో భవిష్యత్తులో వేరే ప్రాజెక్ట్లో కూడా ఇది కావాలి అంటే కనుక సో ఈ రిస్ట్రిక్షన్ వల్ల అది పనిచేయదు. భవిష్యత్తులో డెవాప్స్ ప్రాజెక్ట్లోనే అడిగారు అనుకోండి ఫీల్డ్ విజిబిలిటీ, అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు డెవాప్స్ ప్రాజెక్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్ట్స్లో ఎడిట్ కాంటెక్స్ట్కి వెళ్ళి భవిష్యత్తులో కనుక మీకు రిక్వెస్ట్ వస్తే సో కంట్రోల్ యూస్ చేసి డెవాప్స్ డెవర్ని సెలెక్ట్ చేసుకుంటే రెండు సెలెక్ట్ అవుతాయి. మాడిఫై చేశారనుకోండి సో డెవాప్స్ ప్రాజెక్ట్లోనే పనిచేస్తుంది, అట్లాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, ఈ రెండు ప్రాజెక్ట్లో మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా. భవిష్యత్తులో మీరు వేరే ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో కనిపించదు అనమాట. ఓకేనా. సో ఇది కాంటెక్స్ట్ యూస్ చేసి ఫీల్డ్ విజిబిలిటీని మనం రిస్ట్రిక్ట్ చేసే విధానం. అట్లాగే స్క్రీన్స్లో ఈ ఫీల్డ్ని రిమూవ్ చేసినా కూడా అది మనకి కనిపించదు. ఓకేనా. మనకి రెండు పద్ధతులు ఉన్నాయి, ఏది మీకు అవసరానికి సరిపడా మీకు పనికొస్తుందో దాన్ని యూస్ చేయండి. థ్యాంక్ యూ.